అలివేలు, ఇప్పుడు నువ్వు పేరు చెప్పవే. నేను మా మా ఆయన వచ్చాం. ఒరే మనవడా, ఇప్పుడు నువ్వు కూడా చెప్పరా. నేను నా భార్య పద్మావతి వచ్చాం. అమ్మా అలివేలు, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? వ్రతంలో నేను నా భర్త కూర్చుంటాం. అక్కడ కూడా నా భర్త దేవుణ్ణి స్మరించుకోడు, పద్మావతినే స్మరించుకుంటాడు. పద్మావతి వెంకీ గారి ముందు నిలబడుతుంది. వెంకీ గారు పద్దునే చూస్తూ ఉంటారు. ఆగో! ఆగో! ఎక్కడికి బయలుదేరావు? మండపంలో నా కూతురి పరువు తీసావు, సరిపోదా? ఇప్పుడు నా కూతురు ఆనందానికి అడ్డుపడదాం అనుకుంటున్నావా? నేనంటూ వెళ్ళిపోతే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే మీ అందరికీ దూరంగా ఎటైనా వెళ్ళిపోతాను. ఒరే రాముడు, ఏంటి అరుపులు? అటు చూడండి. శోభనం పెళ్లి కొడుకు గదిలో పడుకోవాలి గాని ఇలా హాల్లో పడుకోవడం ఏంట్రా? బావా, స్నానం చేయిస్తుందే బామ్మ. ఓసి పిచ్చి మొహమా, నువ్వు దగ్గర అవ్వాలనుకుంటే అది ఇంకా దగ్గరైపోయేటట్టుందే. బావా, పద్మావతి వస్తుందేంటి? ఏం లేదు. కొత్త పెళ్లి కొడుక్కి ఆయిల్ రాసి కుంకుడు రసంతో స్నానం చేయించమని బామ్మ చెప్పింది. ఎవరూ లేని వాళ్ళ ఒంటరిగా ఎందుకు స్నానం చేస్తున్నావు? నేను చేయిస్తానుండు. నువ్వు చేయించడం ఏంటి? అలివేల్ని పంపిస్తానని బామ్మ చెప్పింది. అలివేలికి అదృష్టం లేదు బావా, అందుకే పిండి కలుపుతూ బిజీగా ఉంది. అయినా అలివేలైతే ఒకటి, నేనైతే ఒకటినా? అలివేలుని చేసుకోమంటే నేను చెప్పినట్టే చేసుకున్నావు. మరి నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఏం మొహమాట పడకు బావా, కూర్చో.
నాతో కబుర్లేంటే పో పో పో. ఆ, ఏయ్, ఆగు. ఆ. ఏయ్, నువ్వు చేస్తున్నావేంటి? నువ్వు పిండి కలపడంలో బిజీగా ఉన్నావు కదా. మా ఆయనకి స్నానం చేయించిన తర్వాతే ఏ పనైనా. జరుగు జరుగు. ఏయ్, తల వరకు నేను చేయిస్తానులే. హా? తల వరకు నువ్వు, నడుం వరకు నేను, పాదాల వరకు బామ్మ అని పంచుకోవడానికి వెంకీ గారు బొమ్మ కాదు, నా మొగుడు. కాసేపుండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మ పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? మరైతే దేవా సార్ తోటలోనే బ్రాస్లెట్ ఎందుకు పడిపోయి ఉంటుంది చెప్పండి టీచర్. కావాలని పడేసుకోలేదు కదా. కావాలనే నువ్వు ఇంకేదైనా కూడా పడేసుకున్నావా ఏంటి? ఇంకా ఏం పోయింది? కాదు, నీ మనసు కూడా అక్కడే ఎక్కడైనా పడేసుకున్నావా ఏంటి? ఒకవేళ ఇది పడిపోయిందంటే నాకు తెలుస్తుంది, అప్పుడు నేను నీకు చెప్తాను. యాక్సిడెంట్లో హరి లక్ష్మి చచ్చిపోతారు, ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. వాళ్ళు వచ్చేవరకు ఆగలేవా? అప్పుడే సంబరపడిపోతావేంటి? వాళ్ళు చావడం ఖాయం. నువ్వు బ్రేక్స్ కరెక్ట్గా తీసావు కదా? తీసాను. ఏంటే గోతికాడి నక్కల్లా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మమ్మల్ని చూస్తే మీకు నక్కలు కుక్కలే గుర్తొస్తాయనా? సోనీ, అది మా నాన్నని పిల్లల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు, మేము లేవని బాబాయ్తో పిల్లలతో పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మేము తిరిగి వచ్చాక తాట తీస్తాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం గోకుల్ కృష్ణ గారు. అయ్యో, ఏంటండి ఇది? మీరు నా కాళ్ళకి... నేను మీ అభిమానండి. మీ ప్రతి సంగీత కచేరీకి వచ్చేదాన్ని. మీ పరిచయం అప్పుడు నాకు దక్కలేదు. మీరు సినిమా గాయకులు అయ్యాక మీ పాటకి నేను పిచ్చిదాన్ని అయిపోయాను అనుకోండి. ఏంటి పిచ్చిదానివయ్యావా? అవునండి, వీరి పాటలు పిచ్చిదాన్ని అయ్యాను. గోకుల కృష్ణ గారికి వీరాభిమానిగా మారాను. కాసేపుండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మ పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? రోడ్డు మీద కీట్ చేస్తాను, తేల్చేస్తాను అని మీరు నన్ను అంటూ ఉంటే నాకు మీది పిచ్చితనంగానే అనిపించింది. ఎంత పొగరే నీకు! పట్టుకొచ్చిన మేడం నార్సింగ్లా అని పక్క ఉంటే ఇన్ని పట్టుకుని వచ్చిన పట్టుకుని వచ్చి ఎవరు పక్కన ఉంటే ఎవడో చేయి రాస్తుంది మేడం. ఆయనకు తలనొప్పి వస్తే నన్ను అడగాలిగా మేడం, చాయ్ పెట్టు జన్మ మీద పడుకోబెట్టుకొని జండుమామ చూస్తుంది మేడం. ఏ ఎత్తనైనా చూస్తుందా మేడం? ఒక్కదాన్ని బాగుంటాడు. ఈమె బాత్రూమ్ లో తాను చేస్తే అది ఆ బాత్రూమ్ లో పోతాం. ఈమె చూస్తుండగానే తాగి ఇచ్చేందంటే ముందు దండం పెట్టి అలా స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో పోయండి మేడం. ఈయన చాతగా ఉన్నాడంట, ఈయన చాత కాక ఆయన ఈమె దగ్గర పట్టుకుంటుండంట. నన్నే సంపలో ప్లాన్ చేసి ఇద్దరు కలిసి నన్ను చంపితే ఈమె ఎక్కడ పోదిగా. మరి ఎట్లా అన్నట్టు అది లెక్క? నువ్వు చెప్పి నా బిడ్డను ఆపుకుంటాని నువ్వు మూసుకోలే కాంతి
కదా ఎక్కువ మాట్లాడుతుంది. మరి మీనాతో ఉండకుండా ఆవిడతో ఎందుకుంటున్నావు? దొంగ మేడం వీడు, చాలా దొంగ మేడం. సంసారం మొత్తం జీవితం నీ ఊళ్ళో కొట్టాలి, చిన్నతనం పెద్ద మనిషి ఆగం కదా, చేసి బిడ్డను మొత్తం చూస్తా. నువ్వే. అట్లా డైరెక్ట్ మనిషి కాదు నువ్వు. నువ్వు ఎన్ని సాయం చేసి నీకు